సో నేను ఇక్కడ మా బంధువుల వాళ్ళ ఇంటికి వచ్చాను. నవరాత్రులు 9వ రోజు అనమాట మహర్నవమి. చక్కగా పూజలు చేశారు ఇక్కడ. అందులో భాగంగా బొమ్మల కొలువు వీళ్ళ ఇంట్లో. శ్రీ విద్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇవన్నీ శ్రీ విద్య అరేంజ్ చేసిన బొమ్మల కొలువు. ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఏమేమి బొమ్మలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. శ్రీ విద్య చెప్తావా? చెప్పు. ఇక్కడ ఏంటి పైన వినాయకుడి నుంచి మొదలైంది కదా. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి, రాధాకృష్ణ, కొండమల్లి కొమ్మలు, వెంకటేశ్వర స్వామి, తిరుపతి. తిరుపతి ఎక్కడ? అదా? ఓకే. తర్వాత ఈ స్టెప్ లో ఇంకేమున్నాయి? గోపురాలు కనిపిస్తున్నాయి నాకు. తర్వాత ఇవన్నీ కొండపల్లి బొమ్మలా? ఓకే. ఈ కింద స్టెప్ లో ఏమొచ్చాయి? శివుడు, రైతు, పూజ చేసేది. ఎక్కడ పూజ చేసేదిగా? ఓకే. ఇది సన్నాయి, మంగళ వాయిద్యాలు, హోమం చేస్తున్నది. ఓకే. హోమం. ఇది బాగుంది. తర్వాత ఇది పల్లకినా? పల్లకి. ఇది బ్యాండ్ రైతులు పండిస్తున్నారు. అగ్రికల్చర్. అది కూడా బాగుంది కదా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కూరగాయలు అవన్నీ. అక్కడ పండించిన పంటనా ఇది? జిరాఫీలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకా ఈ స్టెప్ లో అక్కడ అదేంటి మరి సంక్రాంతిలో ఎద్దులు అవి జరుగుతాయి కదా, అట్లాంటిదా? ఓకే. తర్వాత ఇక్కడ బాగున్నాయి అమ్మా ఇవి. ఇవేంటివి? చేతి వృత్తులా ఇవి? ఇవేంటి? ఏమేమి వృత్తులు ఉన్నాయి ఇక్కడ? ఇది మామూలుగా ఇలా చాటతో చెరుగుతోంది. చాటతోటి కొబ్బరికాయ, కొబ్బరి పాలు. ఇదేంటి ఇక్కడ? శివ పూజ జరుగుతుందా? చేపలు, చేపలు అమ్మే అతను ఆయన అంటే బెస్త వాళ్ళ జాలరీ వాళ్ళు. ఓకే. ఇది పాలమ్మే వాళ్ళ కుండలు తయారు అంటే కుమ్మరా? ఓకే. మరి ఇది వంట చేస్తున్నారు. బాగున్నాయి బొమ్మలు అన్ని. చెప్పులు కుట్టేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు. ఇదేంటమ్మా? ఇదేంటి? ఇది రోళ్ళా? ఇదేంటి బావగారు? ఓకే. ఇది కమ్మరి. కమ్మరి కరెక్ట్. ఇదిగో ఇది ఇది కాలుస్తున్నాడు కదా, కరెక్ట్. కమ్మరి బాగుంది. బంగారు పని చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, వడ్రంగి, అన్ని రకరకాలు. వీళ్ళు వచ్చి ఇది బుట్టలు అల్లేవాళ్ళు కదా, మేదర వాళ్ళు. ఇదేంటమ్మా? డోలునా? డోల్ తయారు చేస్తున్నాడా? బాగుంది. డోల్ తయారు చేశారు. పాములు. ఓకే ఓకే. ఇది పాములు పట్టేవాళ్ళు వీళ్ళు. బాగుంది. ఓకే ఓకే. వీళ్ళెవరు? వీళ్ళు బుజ్జోళ్ళ వాళ్ళంతా గిరిజనులా? ఓకే. వాళ్ళు కూడా ఒక తెగ ట్రైబ్స్ కదా. అదిగో పులిని పట్టుకొని వస్తున్నారు. అది బాగుంది. అది చూపించు అక్కడ దగ్గరికి వెళ్ళి. పులులు ఉన్నాయి. ఆ పులిని పట్టుకొని వెళ్తున్నారా వాళ్ళు? పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఆఫ్రికన్ ట్రైబ్స్ లాగా ఉన్నారు నాకైతే. అమెజాన్ ఫారెస్ట్ లో. ఈ పళ్ళు బాగున్నాయి. పాలికలా? ఇక్కడ పాలికలు బాగా వచ్చాయి కదా 9వ రోజుకి, చక్కగా వచ్చాయి. తర్వాత ఇక్కడ శ్రీ విద్య. శ్రీ విద్య అమ్మవారా? ఎంత బాగుందో. శ్రీచక్రము వాళ్ళు బాగా అలంకరణ చేశారు చక్కగా. ఎంత చక్కగా తీశారు. శాకంబరి అవతారం ఇవాళ 9వ రోజు. శాకంబరి అవతారం. మంచి అలంకరణ. కాకరకాయలు అవన్నీ బాగుంది. శ్రీచక్రార్చన అయిపోయింది. ఇక్కడికి వస్తే ఏనుగులు భలే ఉన్నాయి. పాలరాతితో చేసిన ఏనుగులు రెండు. బుద్ధుడు, రాధాకృష్ణుడు. చాలా బాగుంది.
ఓకే ఓకే బాబు